అభిషేకాన్ని నిర్వహించడం ఇక్కడ మరో ప్రత్యేకత. ప్రతి గురువారం అన్నార్తులైన నిరుపేదలకు అలాగే సాయి భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. జీవితం చాలా చిన్నది. ఆ అల్పమైన నిడివి తక్కువ ఉన్న జీవితాన్ని చరితార్థం చేసుకో. ప్రేమగా మసలుకో, దయగా ప్రవర్తించు, శాంతితో మెలగు. అప్పుడు నీ జీవితం ధన్యం అని సాయి బోధించిన దివ్య మార్గం సాయి భక్తులందరికీ సర్వదా శిరోధార్యం. సాయి దివ్య రూపమే ఓ ఆధ్యాత్మిక సందేశం. సాయి భక్తి అనే అంతర్వాహిని ఎందరో భక్తుల్ని ఏకం చేస్తుంది, సాయి పథం వైపు నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ఒక అజ్ఞాత భక్తుడు పంపించిన విగ్రహంతో ప్రారంభమై ఈ రోజు వరకు దినదిన ప్రవర్ధమానంగా విరాజులతో ఉన్నది. ఈ ఆలయం నందు ప్రతిరోజు 5 గంటల 15 నిమిషములకు కాకడహారితో బాబావారిని మేలుకొలిపి, అనంతరం 6 గంటలకు స్వామివారికి క్షీరాభిషేకం, 7 గంటలకు అష్టోత్తర శతనామార్చన, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, అనంతరం నిత్యాన్నదానం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు సంధ్యాహారతి, రాత్రి 8 గంటలకు కాకడహారతో ఈ యొక్క కార్యక్రమాలను పరిసమాప్తి అవుతాయి. ఈ స్వామివారిని సేవించి ధరిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దసరా పండుగ రోజున బాబా గారికి అత్యంత ప్రీతమైనటువంటిది. బాబా గారికి ఆ రోజున మేము అన్నదాన కార్యక్రమాలు, కార్తీక మాసంలో లక్ష దీపారాధన కార్యక్రమం, జనవరిలో పుష్పాభిషేకం, 1,00,000 పుష్పాలతో అభిషేకం, తర్వాత మరుసటి రోజున 125 కేజీలతో భస్మాభిషేకం చేస్తున్నాము. తర్వాత భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి మాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజున 125 కేజీల అన్నంతో అభిషేకం చేసి, అభిషేక అనంతరము వాటిని భక్తులకి ప్రసాదంగా విసరించడం జరుగుతుంది. ఇక్కడ బాబావారి శక్తి ఇక్కడున్న భక్తులు 50 మందికి కూడా చాలా బాగా అద్భుతంగా అర్థమైంది. షిరిడీ కన్నా ముందుగా ఇక్కడికి బాబావారి దర్శనం కోసం రాకులాడుతూ ఉన్నారు. ఇక్కడున్న బాబా గారిని మన ఎలాంటి కోరినా కూడా మనకంత నెరవేరుస్తున్నారు. బాబా అంటే చాలా నాకు ఇష్టం అన్నమాట. ఆయన నాకు కొన్ని సందర్భాల్లోనూ నేను చేసిన పూజలు కానీ ఏదైనా కానీ నాకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా తొలగించారు. ఆ నమ్మకంతో ఎక్కువగా నేను గుడి సేవ చేసుకుంటూ ఉంటాను. ఈ భగవంతుడిని నమ్మిన వాళ్ళకి తీరని కోరిక అంటూ ఉండదండి. మనసులో ఎన్నో కోరికలు పెట్టుకుని వస్తూ ఉంటారు. ఆ కోరికలు తీరినందుకు వాళ్ళ మొక్కులు తీర్చుకుని వెళుతూ ఉంటారు ఇక్కడి నుంచి. షిరిడీలో ఎలాగైతే బాబా గారు ఉన్నారో అందరి కోరికలు నెరవేరుస్తూ అందరికి ఆశీస్సులు పంచుతూ ఇక్కడ కూడా బాబా గారు అలాగే ఉన్నారండి. సాయి అనేది కేవలం 2 అక్షరాల పదం కాదు. అది సాగర గర్భమంత లోతైనది, ఆకాశమంత అనంతమైనది. ఈ తత్వాన్ని ఇసుక రేణువంత అర్థం చేసుకోవాలన్నా దుర్లభం. అయితే సాయి పట్ల నిక్కమైన భక్తితో ఆ తత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నంలో మనందరం సఫలీకృతం కావాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.